డబ్బు వృధాకు రాకుండా ఎలా దాచుకోవాలో తెలిస్తే ప్రతి నెల మీ జీతం బంగారం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్ఎన్ బాబు ట్యాక్స్. మన ఛానల్లో పర్సనల్ ఫైనాన్స్ అండ్ మనీ సేవింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో 10 టిప్స్ మీకు చెప్పబోతున్నా. ఇవి మీ జీవితంలో చాలా బాగా ఉపయోగపడతాయి. టాప్ 10 టిప్స్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. టిప్ నెంబర్ 1, బడ్జెట్‌ని ప్రతి నెల రూపొందించుకోండి. అంటే మీ అవసరమైన ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని వృధా ఖర్చులు పెట్టకుండా ప్రతి నెల మీ అవసరానికి తగ్గట్టుగా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకోండి. టిప్ నెంబర్ 2, వాణిజ్య తలంపులకు లోనవ్వండి. అంటే అనవసరమైన వస్తువులను ఒక్కసారిగా చూస్తూ కొనకండి. 24 గంటలు ఒకసారి వాటి గురించి ఆలోచించి ఇది మనకు అవసరమో కాదో ఆలోచించినాక అప్పుడు నిర్ణయం తీసుకోండి. మూడోది, క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని తగ్గించండి. మీకు అవసరమైనంత వరకు మాత్రమే క్రెడిట్ కార్డ్ ఉపయోగించండి. లేదంటే మీకు వడ్డీ ఎక్కువ పడుతుంది. ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేయండి. అంటే అందరూ మీకు వచ్చిన శాలరీ కానీ, మీరు వచ్చిన వ్యాపారంలో వచ్చిన లాభాన్ని కానీ ఒక 10% తీసి పక్కన పెట్టి అవి ఎస్ఐపిలో కానీ, రికరింగ్ డిపాజిట్లో కానీ ఇన్వెస్ట్మెంట్లు చేయండి. ఇంకో విషయం, టిప్ నెంబర్ 5, డిస్కౌంట్లు ఆఫర్లు ఉన్నప్పుడు మాత్రమే కొనండి. ఇలా అయితే మీరు డబ్బులు బాగా ఆదా చేయొచ్చు. బయట తినడం తగ్గించండి. బయట తినడం ఎప్పుడైతే మీరు తగ్గిస్తారో అప్పుడు మీకు బయటన ప్రతి నెలకి అయ్యే ఖర్చు కన్నా ఇంట్లో ఎక్కువగా తినడం వల్ల మీరు డబ్బులు బాగా ఆదా చేసుకోవచ్చు. అలానే మీకు బయట ఎక్కువ తినమని చెప్పట్లేదు, బయట అసలు తినకనే చెప్పట్లేదు. ఏదైనా లిమిట్లో ఉండాలని చెప్తున్నా. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్లు మరియు రివ్యూ చేయండి. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ మనకి ఎంతవరకు అవసరం, మన టైం బట్టి చూస్తున్నామా లేదా, ఏదైనా మన గొప్పల కోసం మన ఫ్రెండ్స్కి సబ్స్క్రిప్షన్స్ ఫ్రీగా ఇస్తున్నామా, ఒకటికొకటి అర్థం చేసుకొని ఆలోచించుకొని మనకి ఏ అవసరమో అవి చూసుకోవాలి. వీటితో పాటుగా స్మార్ట్ ట్రావెల్ ప్లాన్. ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు ఒక ప్లానింగ్ వేసుకొని ఆ ట్రావెల్ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఈఎంఐ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.